మార్కెట్లో మారుతి కార్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎక్కువగా ఈ కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీంతో ఈ కంపెనీ కార్ల సేల్స్ టాప్ లో కొనసాగుతున్నాయి. మార్కెట్లో 40% వరకు ఈ కార్ల సేల్స్ అమ్మకాల వాటాను కలిగి ఉన్నాయి. జనవరి నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ఇప్పటికే ప్రకటించింది. అయినా కానీ మారుతి కార్లపై క్రేజ్ తగ్గే అవకాశం లేకపోవచ్చు. అయితే ధరల పెంపు 4% ఉండే అవకాశం ఉంది. నవంబర్లో కార్ల అమ్మకాల్లో మారుతి కార్లు అద్దరగొట్టేశాయి. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కార్లు పెద్ద ఎత్తున అమ్మడయ్యాయి. ఇదే కోవలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ నవంబర్ 2024లో మొత్తం 14,882 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. 2023 నవంబర్లో కేవలం 9,867 యూనిట్ల ఫ్రాంక్స్ కార్లు మాత్రమే సేల్ అయ్యాయి. దీంతో ఈ కార్ అమ్మకాలు 51% పెరిగాయి. మొత్తం నవంబర్ కార్ల అమ్మకాల్లోనే అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో చోటు సంపాదించింది. మారుతి బ్రెజా కంటే 36 యూనిట్లు మాత్రమే తక్కువగా మారుతి విక్రయించింది.